ఏపీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారానికి రెడీ అయ్యారు. ఇప్పటికే సిద్ధం సభలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఓ ఉత్సాహం తీసుకొచ్చారు జగన్. ఇక అభ్యర్థుల ఎంపిక సైతం పూర్తి కావడంతో పూర్తిగా ప్రచారం మీదే ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా మార్చి 27వ తేదీ నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నట్లు సమాచారం. మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనున్నట్లు తెలిసింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ప్రారంభం కానున్న బస్సు యాత్ర ఇరుపులపాయలో ముగియనుంది. మొత్తం 21 రోజుల పాటు జరిగే బస్సు యాత్రలో అన్ని నియోజకవర్గాలను కవర్ చేసేలా వైసీపీ శ్రేణులు రోడ్ మ్యాప్ సిద్ధం చేసినట్లు తెలిసింది. బస్సు యాత్రలో ప్రతి నియోజకవర్గాన్ని చుట్టేసేలా జగన్ ప్లాన్ చేస్తున్నారట. అలాగే ప్రతిరోజు ఒక బహిరంగ సభలో జగన్ పాల్గొనేలా రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. తొలి విడతలో బస్సు యాత్ర చేపట్టనున్న జగన్ ఆ తర్వాత ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. మరోవైపు ఎన్నికల ప్రచారం సమయంలోనూ జగన్ ఓ సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు. 2019 ఎన్నికల సమయంలో ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి అభ్యర్థులను ప్రకటించారు జగన్. నాటి ఎన్నికల్లో 151 అసెంబ్లీ 22 ఎంపీ సీట్లలో వైసీపీ విజయడంక మోగించింది. ఇక ఈసారి కూడా అప్పట్లాగే ఇడుపులపాయలోని అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. ఇక బస్సు యాత్ర విషయానికి వస్తే వైఎస్ జగన్ విజయ శంకరావం యాత్ర ప్రారంభమైన దగ్గర నుంచే ఇప్పటి బస్సు యాత్ర కూడా ప్రారంభం కానుంది. ఇచ్చాపురం నుంచే జగన్ బస్సు యాత్ర ప్రారంభం కానున్నట్లు సమాచారం. మేమంతా సిద్ధమంటూ జరిగే ఈ బస్సు యాత్ర ద్వారా 5 ఏళ్ల పాలనలో అందించిన సంక్షేమ పథకాల లబ్ధిని జగన్ ప్రజలకు వివరించనున్నారు. అలాగే ఎన్డీఏ కూటమిని టార్గెట్గా చేసుకుని ప్రచారం నిర్వహించనున్నారు. మరోసారి చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుని అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రచార బేరీ మోగించనున్నారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పించి ఎన్నికల సంగ్రామానికి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి సిద్ధం సభలు నిర్వహించిన 4 జిల్లాలు విశాఖపట్నం, ఏలూరు, అనంతపురం, బాపట్ల మినహా మిగతా జిల్లాలో బస్సు యాత్ర జరగనుంది. ప్రతిరోజు ఒక పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో బస్సు యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో ఉదయం పూట వివిధ వర్గాలు, రంగాల ప్రజలతో సీఎం జగన్ సమావేశమవుతారు. ప్రభుత్వ పనితీరును మరింతగా మెరుగుపరుచుకోవడానికి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. కొందరు పార్టీ కార్యకర్తలను, అభిమానులను కూడా కలుస్తారు. సాయంత్రం పార్లమెంటు నియోజకవర్గంలో బహిరంగ సభ ఉంటుంది. ఆ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఈ సభకు తరలి రానున్నారు. బస్సు యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు సీఎం జగన్ పూర్తిగా ప్రజలతో మమేకం కానున్నారు. యాత్రలోని ఎక్కడికక్కడ వీడిది చేయనున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలో 99% అమలు చేశామని చెబుతూ ప్రతి ఇంటికి మేలు చేశామని వివరించనున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో వ్యవసాయ రుణాల మాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం లేదా నెలకు 2,000 రూపాయల నిరుద్యోగ భృతి వంటి వాటితో పాటు 650 హామీలు ఇచ్చిన చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వాటిని అమలు చేయకుండా మోసం చేయడాన్ని కూడా ప్రజలకు విశదీకరించి చెప్పనున్నారు. అప్పట్లో మోసం చేసిన కూటమి మరోసారి జట్టు కట్టి మళ్లీ వస్తుందంటూ ప్రజలను అప్రమత్తం చేయనున్నారు. మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మీ ఇంటికి మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు అండగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేయనున్నారు. గత 58 నెలల పాలనలో వచ్చిన విప్లవాత్మక మార్పులు ప్రతి నియోజకవర్గం, ప్రతి గ్రామం, ప్రతి ఇంటా కనిపిస్తున్నప్పుడు 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్సభ స్థానాల్లో విజయం సాధించడం సుసాధ్యమేనని సీఎం జగన్ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదర్లమెట్లలో నిర్వహించిన సిద్ధం సభలకు సముద్రంతో పోటీ పడుతూ జనం హాజరయ్యారని ధైర్యం నింపుతున్నారు. రాప్తాడు, మేదర్లమెట్ల సభలు రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద ప్రజాసభలుగా నిలిచాయని వెల్లడించారు. ఈ దశలో సీఎం జగన్ బస్సు యాత్ర వారిలో మరింత ఉత్సాహాన్ని నింపనుంది. క్లీన్ స్వీప్ లక్ష్యంగా ముఖ్యమంత్రి అడుగులు ముందుకు వేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులను మేం సిద్ధం, మా బూత్ సిద్ధం, ఎన్నికల సమరానికి మేమంతా సిద్ధం పేరుతో గ్రామ స్థాయి నుంచి మరింత పటిష్టంగా ఎన్నికలకు సన్నద్ధం చేసేలా సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 18న విడుదల కానున్న నేపథ్యంలో ఆలోగా తొలి దశ ప్రచారంగా బస్సు యాత్ర పూర్తి చేయాలని నిర్ణయించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డాక మలి విడత ప్రచారాన్ని చేపట్టనున్నారు. ఎందుకంటే ఈ 4 సిద్ధం జరిగిన బహిరంగ సభలు జరిగిన జిల్లాలను మినహాయించి మిగతా పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ప్రతిరోజు ఒక బహిరంగ సభ, ఒక పార్లమెంట్ స్థాయిలో ఒక బహిరంగ సభ జరిగే విధంగా ఇప్పటికి ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. ఈ నెల రోజులు కూడా ఈ సభలు జరిగినన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గర బయలుదేరిన తర్వాత పూర్తిగా ప్రజల్లోనే మమేకమై ప్రజల్లోనే రోజు అక్కడే రాత్రి బస కూడా అక్కడే ఉంటుంది.
పూర్తి స్థాయిలో ఆయనకు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో అక్కడ ఉన్న మేధావులు స్థానికులందరితో కూడా ఒక ఇంటరాక్షన్ కూడా ప్రతిరోజు జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం పూట బహిరంగ సభ అట్లా అనేక ఈ రకంగా ప్రజలందరిలో కూడా ఆయన మమేకమై ప్రతి ఒక్క ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవటం, రాబోయే రోజుల్లో జరిగే పరిపాలనలో ఈ అభిప్రాయాలన్నీ కూడా మేళవింపు చేసే విధంగా ఈ ప్రణాళికను రూపొందించుకోవడం జరిగింది. రేపు దీనికి సంబంధించిన పూర్తి స్థాయి ప్రణాళికనంతా కూడా రేపు పొద్దున్న షెడ్యూల్ని మీకు ఇస్తాం, డేటు అన్ని కూడా. ఎందుకంటే 26, 27 తేదీల్లో ఉంటుంది బహుశా. దానికి సంబంధించిన పూర్తి స్థాయి షెడ్యూల్ మొదటి 4-5 రోజుల షెడ్యూల్ని కూడా రేపు రిలీజ్ చేస్తాం. లేదు, 175కి సంబంధం లేదు. ఇది ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ జరిగే విధంగా రూపొందించాం. మళ్లీ చెప్తున్నా, మొన్న జరిగిన 4 సిద్ధం బహిరంగ సభలు ఆ జిల్లాలను మినహాయించి మిగతా 21 బహిరంగ సభలు నిర్వహించబోతున్నాం. 21 రోజులు కొనసాగుతుంది ఇది. ఎందుకంటే మధ్యలో కొన్ని సెలవులు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ పండుగలు అవి ఉన్నాయి, అవన్నీ కూడా తీసుకోవాలి. ఉగాది, రంజాన్ ఇటువంటి అన్ని ఉన్నాయి. అవి మినహాయించుకొని వర్కింగ్ డేస్ 21 ఉంటాయి. దానికి నెక్స్ట్ డే షెడ్యూల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ బస అన్ని కూడా దానికి సమీపంలో ఉండేటట్లుగా ఆ షెడ్యూల్ ప్రకారం రూపొందించుకుంటాం. దానికి కిలోమీటర్లతో సంబంధం లేదు. ఒక పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒకరోజు ప్రయాణించే విధంగా ప్రణాళిక రూపొందించుకుంటున్నాం. బస్సు యాత్ర వెళ్తా ఉంటది, కానీ నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ మాత్రమే ఉంటది. ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ, ఒక ఇంటరాక్షన్, ఆ రెండు ఆ విధంగా ఉండే విధంగా ప్రణాళిక రూపొందించుకుంటున్నాం. ఎస్, అక్కడ ఉన్న స్థానిక నాయకులు మాత్రమే పాల్గొంటారు. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులు, ఆ పార్లమెంట్ అభ్యర్థులు. ఒక పార్లమెంట్ అంటే ఒక జిల్లా, ఆ జిల్లాకు